అర్హుడా? సో ఇలాంటి సంఘటనలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఆయన ఢిల్లీకి వెళ్ళి కాదు కదా, ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా ఆయన తాలూకా చరిత్ర మేం చెప్పక్కర్లే, బయటికి క్లియర్గా అందరికీ తెలుసు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. లేదండి, ఆయన నోటుకొచ్చింది మాట్లాడాడు. ముందు 31 అన్నాడు. మనం అంత బుర్రలేదు, ఏదో నోటుకొచ్చి మాట్లాడేసి బుర్ర అంటించేద్దాం, తర్వాత వాళ్ళే కొడుకుంటారు అనే ఫీలింగ్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా. ముందు 31 అన్నాడు, క్లియర్గా చూడండి. అది వెనకాత నుంచి కాదు 36 అని ఎవరు ఇంటి ఇచ్చారు. 36 అన్నాడు. 36 రాజకీయ హత్యలు అంట. చెప్పనండి ఎక్కడ రాజకీయ హత్యలు ఏమి ఉన్నాయి? 1000 మంది 1000 బిల్డింగ్లు కూలగొట్టేశారు, ఏంటది రెడ్ బుక్ ఓపెన్ చేసేశారు. ఈ రకంగా మాట్లాడాడు. క్లియర్గా ఉంది కుట్ర ఆలోచన. అతగాడు ఏమనుకుంటాడంటే నేను ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు, లా అండ్ ఆర్డర్ విషయంలోనే కనుక ఇలా పదే 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 మాట్లాడితే కనుక ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నాడు. నేను చెప్తున్నాను కదండి, గవర్నర్ని కాదు రాష్ట్రపతి గారిని కలిసేటప్పుడు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా పులివెందుల ఎమ్మెల్యేకి, అయ్యా వివేకానంద రెడ్డి హత్య గురించి అందరి గురించి ఎందుకు, మీ బాబాయ్ సొంత హత్య గురించి ఏదో కనుక్కో ఒకసారి వెళ్ళి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి. నేను కాదని చెప్పట్లే, వెళ్ళి లాస్ట్ 5 సంవత్సరాల్లో జరిగిన సంఘటనల గురించి కూడా మాట్లాడు, నీ హయాంలో జరిగిన క్రైమ్ గురించి కూడా మాట్లాడు. ఒక వర్గ విభేదాల వల్ల జరిగిన హత్యను తీసుకొచ్చి రాజకీయ కోణం పెట్టించి టీడీపీ వైఎస్ఆర్సీపీ అని చెప్పి ముద్రేసి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు శాంతి భద్రతలు కరువైపోయారని చెప్పి మాట్లాడి గవర్నర్ గారి దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి, రాష్ట్రపతి దగ్గరికి వెళ్తున్నారంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. డీసీపీ ఆఫీస్ పక్కన ఉంచుకొని ఈ టీడీపీ ఆఫీస్ మీద పెడతారంట. పట్టాభి గారి ఇంటికి వెళ్ళి ధ్వంసం చేస్తారు, పట్టాభి గారి ఇల్లు ధ్వంసం చేస్తారు, మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తారు, కొడతారు, చంపుతారు, ఇవన్నీ చేశారు. వీళ్ళు వెళ్ళి ఈరోజు ఏదో నంగనాచి ఆశాలు వేస్తానంటే ఎవరు ఊరుకుంటారండి? ఎస్, ఎగ్జాక్ట్లీ అదే కుట్ర. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే శాంతి భద్రతలు లేవు అనేది క్రియేట్ చేసేస్తే సెంట్రల్ గవర్నమెంట్కి ఇలాంటివన్నీ ఎవడో ఎందుకు పనికి మాలినోడి చేత 2-3 ట్విట్టర్లో వేయించుకుంటాడు, ప్రజలందరూ ఇలాగే చేసేస్తున్నారు, ఇలాగే జరిగిపోతుందని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసేసి దాన్ని వాడుకుందామని అనుకుంటున్నాడు. అంతకు మించి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకుంటాం. అందుకే కదా ఇందాక చెప్పాను, గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు ఎవరైనా చేసినా వాళ్ళు శిక్షకు అర్హులు, కంపల్సరీగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఎప్పుడైనా జరగచ్చు. అందరికీ నమస్కారం. ఒక విష సంస్కృతి క్రియేట్ చేయడానికి, అదేవిధంగా ప్రజల్లో ఒక విషపు బీజాలు నాటడానికి ఇంతకుముందు సీఎంగా ఉండి 2019 నుంచి 24 వరకు సీఎంగా ఉండి ప్రజల చేత చేత్కరించబడి 11 సీట్లకే పరిమితమైన ఒక పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న చూస్తూ ఉంటే ప్రభుత్వం మీద బురద చల్లడానికి, ప్రజల్లోని ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి నంగనాచి కబుర్లు మాట్లాడడం చూస్తూ ఉంటే విడ్డూరం అనిపిస్తుంది. ఎందుకంటే సుమారుగా 2019 నుంచి 24 వరకు కూడా అతను సీఎం అయిన తర్వాత నుంచి కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పోలీసుల సైతం తన చెప్పు చేతుల్లో ఉంచుకొని ప్రజలందరినీ భయభ్రాంతులను చేసి, ప్రజల మీద హత్యలు చేసి, ప్రజల్లోని ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి, ఇతగాడు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే మేము ఎవరూ కూడా బతకలేము అన్న ప్రజల్లోని ఒక అభిప్రాయం ఏర్పడిందంటే అతను రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎంత క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తాడో మనందరికీ అర్థమవుతుంది. దాని యొక్క పర్యవసానమే
చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, మోడీ గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరము, ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరం అనే ఒకే ఒక ఉద్దేశంతో 164 సీట్లు ఎన్డీఏకి ఇచ్చి ప్రజలు ఈరోజు గెలిపించి సీఎం స్థాయిలో మన చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెడితే అది చూసి ఓర్వలేక ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద చల్లుదాము, గవర్నమెంట్ని ఇరకాటంలో పెడదాము అని చెప్పి శవ రాజకీయాలు అన్నవి స్టార్ట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గనిపించట్లేదేమో కానీ ప్రజలందరూ కూడా చూసి సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే అసలు ఎందుకు ఓడిపోయాము అన్న దాని గురించి వాళ్ళు చర్చించుకోవడం పక్కన పెట్టండి, ఎందుకు ఓడిపోయారన్న సంగతి వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఎక్కడో ఒక మాచర్లలోని వర్గ విభేదాల వల్ల జరిగిన ఒక హత్యను తీసుకొచ్చి దాన్ని వేదికగా మార్చుకొని ఏదో రకంగా తిరిగి తీసుకొచ్చి నంగనాచి కబుర్లు మాట్లాడాలి, ప్రజల్లోని మళ్ళీ ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయటానికి ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని ఈరోజు గవర్నమెంట్ ఎందుకు అతని మీద చర్యలు తీసుకోకూడదు? ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు. ఆ ఎలిగేషన్స్లో సుమారుగా 36 రాజకీయ హత్యలు జరిగినాయి ఈ 45 రోజుల్లో. దగ్గర 300కి పైగా హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు అని చెప్పి ఏదో 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని రకరకాలైన ఎలిగేషన్స్ అనమాట. 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, 1000 వరకు దౌర్జన్యాలు, దాడులు చేశారని ఫిగర్స్తో సైతం ఇచ్చారు. వీటన్నిటి గురించి పక్కన పెట్టు, 36 రాజకీయ